నా పేరు అరుణ్ సింగ్ అండి. నేను వరంగల్ నుండి వచ్చాను. వరంగల్ నుంచి అవును వచ్చారు. అవును ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారండి మీరు? నేను శ్రీనిధి బ్యాంక్లో జాబ్ చేస్తున్నానండి. లాస్ట్ 10 ఇయర్స్ నుండి చేస్తున్నాను, 2013 నుండి. అసోసియేషన్ యూనియన్ పెట్టిందని చెప్పేసి ఉద్యోగం నుండి తీసేసిందండి. నాలాగే కాకుండా ఎందుకు మీరు ఇప్పుడు యూనియన్ పెట్టారు? యూనియన్ మా ఎంప్లాయీకి సంబంధించినటువంటి హక్కులను వాడగడం కోసము, అలాగే మా దగ్గర సంస్థలో అసిస్టెంట్ మేనేజర్స్ అనేటువంటి ఉన్నారు, వాళ్ళకు తక్కువ వేతనాలు ఇస్తున్నారు. అలాగే మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదనే ఉద్దేశంతో మేము అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అసోసియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మేము ఆల్రెడీ మా డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ మోడ్లోనే లెటర్ ఇచ్చాము. ఇచ్చినా కూడా దాన్ని కన్సిడర్ చేయకుండా మనం టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం చేయడం. ఇవన్నీ అడగడంతోనే, అలాగే ఇన్స్టిట్యూషన్లో కూడా కొన్ని గైడ్లైన్స్ ప్రకారంగా కాకుండా, రూల్స్ ప్రకారం కాకుండా డివేట్ చేస్తున్నటువంటి సందర్భము. అంటే డివియేట్ చేస్తుంటే మీరు చెప్పలేదా మీ హైయర్ ఆఫీషియల్స్కి? హయ్యర్ ఆఫీసర్స్కే చెప్పాలని ఉంటే విద్యాసాగర్ రెడ్డి అని మేనేజింగ్ డైరెక్టర్ గారు లాస్ట్ 2011 నుండి ఆయనే కంటిన్యూ అవుతున్నాడు. ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్లో కూడా 5,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది ఈ ఆర్గనైజేషన్కి. 5,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్నా కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. ఐఏఎస్ ఆఫీసర్ ఉండకుండా రిటైర్డ్ ఆఫీసర్లతో మీరు చేస్తున్నారు. మొత్తం 5,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా లేరండి. మాకు సంబంధించినటువంటి వెల్ఫేర్ అడిగితే కోఆపరేట్ ఈ బ్యాంక్ అనేది దేనికోసం అని ఉంది నార్మల్? మహిళల కోసం లోన్స్ ఇవ్వడానికి కోసం అని చెప్పాను. మన అంటే 2010 సంవత్సరం కంటే ముందు చాలామంది మహిళలు మన షేర్మూళ్ళు, మైక్రో ఫైనాన్స్ సంస్థల దగ్గర అప్పులు తీసుకొని అధిక వడ్డీకి కట్టలేకపోతే వాళ్ళ వేధింపులు భరించలేక 180 మంది ఆత్మహత్య చేసుకుంటే, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్, కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ గవర్నమెంట్లో అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళందరూ కూడా ప్రణాళిక చేసి మహిళలకంటూ ఒక సపరేట్ బ్యాంక్ ఉండాలనే ఉద్దేశంతో ఈ బ్యాంకును స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాంకు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెర్ప్, మెప్మా అనేటువంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మన పేదరిక నిర్మూలన సంస్థ, అలాగే అర్బన్ లెవెల్లో మెప్మా అనేది ఉంటుంది. ఆ రెండు సంస్థలతో కలిపి లోన్స్ అనేది మహిళా సంఘాలకు ఇవ్వాలనేటువంటిది ఒక ముఖ్య ఉద్దేశం కింద ఇది ఏర్పాటు చేసిండు. 24 గంటల్లో 48 గంటల్లో లోన్స్ ఇవ్వాలనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే ఎలాంటి ఖర్చు లేకుండా, సర్వీస్ ఛార్జెస్ లేకుండా కూడా లోన్స్ అనేది మహిళలకు ఇవ్వడానికి సౌకర్యంగా ఉంది. 5,000 నుండి 3 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాలు కూడా ఈ ఆర్గనైజేషన్ నుండి ఇవ్వడానికి వీలుంది. అది సంవత్సరం నుండి బిజినెస్ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఎంప్లాయీస్కి ఉద్యోగ భద్రత లేకపోవడము, అలాగే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లేకపోవడం, అటెండెన్స్ అనేది 24/7 జీపీఎస్ ట్రాకింగ్ చేయడము, ఈ వేధింపులు భరించలేక 400 మంది ఉద్యోగులు సంస్థ నుండి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే హక్కులు అడిగినటువంటి హక్కులు ఒక 7-8 మందిని జాబ్లో నుండి అసోసియేషన్ పెట్టినరు, యూనియన్లో పార్టిసిపేట్ అవుతున్నారని చెప్పి జాబ్లో నుండి తొలగించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మరియు మన ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మంత్రి గారికి, సీతక్క గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా ప్రజావాణిలో ఇచ్చినట్లయితే మాకు న్యాయం జరుగుతుంది, మా ఉద్యోగం మళ్ళీ మాకు తిరిగి ఇవ్వాలనేది వాళ్ళ రెస్పాండ్ ఎలా ఉందండి? వాళ్ళు మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పన్నారు. ఆల్రెడీ మొన్న సీతక్క గారు కూడా 2వ తారీఖు మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్లో కూడా ఎంక్వైరీ పెట్టిస్తా అని చెప్పారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పెడతా అని చెప్పన్నారు. ఈ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పెట్టే ముందు ఏంటంటే ఆ రిటైర్డ్ ఉద్యోగితో పాటు, ఆ ఎండి గారితో పాటు ఇంకో 9 మంది, మొత్తం కలిపి 9 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళను ఉంచి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తే లాభం ఉండదు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళని తొలగించి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పెట్టాలి. అలాగే ఈ సంబంధించినటువంటి మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా లోన్స్ మనకు వెళ్ళేలాగా చూడాలి. బయట మైక్రో ఫైనాన్స్ సంస్థల దగ్గర నుండి మన ₹2 వడ్డీకి, ₹3 వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. ఇక్కడ వడ్డీ లేని రుణాలు అనేది వస్తుంటాయి, అలా తక్కువ వడ్డీ ఉన్నా కూడా 92 పైసల వడ్డీ ఉంటుంది. ఇది ఉపయోగపడినటువంటి స్కీమ్ని దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు. గవర్నమెంట్ అధికారి, ఒక ఐఏఎస్ అధికారిని దీనికి నియమించాలి. అలాగే ఈ సంస్థలో 310 మంది ఉంటే 240 మంది అసిస్టెంట్ మేనేజర్లే ఉన్నారు. అసిస్టెంట్ మేనేజర్లకు మినిమం వేజెస్ ఇవ్వట్లేదు, 15,000 రూపాయలే ఇస్తున్నారు. నేషనల్ బీసీ కమిషన్, సుప్రీంకోర్టు వీళ్ళందరూ కూడా రికమెండ్ చేసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా, సమాచార చట్టం సమాచారం అడిగినా కూడా నువ్వు సమాచార చట్టం కింద సమాచారం అడుగుతున్నావు అని చెప్పేసి టార్గెట్ చేసి ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారండి. చెప్పారు కదా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ప్రూఫ్స్ ఉన్నాయండి. ఇది 2018లో 732 మంది సిబ్బంది ఉంటే ఈరోజు 2022 నాటికి 358 అయ్యానండి. ఈరోజు చూసినట్లయితే 310 మందే ఉన్నారు. అంటే ఇంతమంది వెళ్ళిపోయారు. ఏ సంస్థలో కూడా ఒక 400 మంది సిబ్బంది వెళ్ళిపోయినట్లయితే చూస్తూ ఊకోదు. అలాంటి సంస్థ అట్మాస్ఫియర్, ఇక్కడ వర్క్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది, టాక్సిక్ వర్క్ కల్చరు. అలాగే ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ మేనేజర్లకు 30,000 రూపాయలు ఉంది. వాళ్ళు చేసే పని, అసిస్టెంట్ మేనేజర్లు చేసే పని రెండు కూడా సమానమే. అయినా కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా అసిస్టెంట్ మేనేజర్లకు 15,000 రూపాయలు, మేనేజర్లకు 30,000 రూపాయలు ఇస్తున్నారు.
అంటే వాళ్ళకి ఇవ్వకూడదని లేదు. మిగతా అన్ని క్యాడర్లకు చూసినట్లయితే 6,000 డిఫరెన్స్ ఉంది. ఒక అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్కి మాత్రం 14,400 రూపాయలు తేడా ఉందండి. ఇదొకటి. అలాగే సంస్థలో ఒక 9 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళు 2011 నుండి కంటిన్యూ అవుతున్నారు సంస్థలో. వాళ్ళకి బ్యాంకులో రిటైర్డ్ అయిన అక్కడ లక్షల రూపాయల పెన్షన్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. ఈ విధంగా మన సంస్థ మీద సంస్థ యొక్క సంబంధించినటువంటి ఆదాయానికి గండి కొడుతున్నారు. వీళ్ళని తక్షణమే మన గవర్నమెంట్ మనకు ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు. వెంటనే అన్ని డిపార్ట్మెంట్లో రిటైర్డ్ వాళ్ళని తొలగిస్తున్నారు. అదేవిధంగా ఈ రిటైర్డ్ ఉద్యోగులను కూడా తొలగించి చేయండి. అలాగే ఈ మేనేజింగ్ డైరెక్టరు ఈ విధంగా ప్రజావాణికి వచ్చిన ఎవరికైనా రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా మిమ్మల్ని మీ లైఫ్ లేకుండా చేస్తా, మీ లైఫ్ స్పాయిల్ చేస్తా, నేను రిమార్క్ రాస్తా అని చెప్పేసి బెదిరిస్తున్న గుర్తిస్తున్నారు. కాబట్టి మాకు ఈయన నుండి న్యాయం చేయాలి. ఈయన యొక్క వేధింపుల నుండి మమ్మల్ని చేసేలా తక్షణమే నేను తొలగించి, ఈయనతో పాటు ఉన్నటువంటి 9 మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగించి అసిస్టెంట్ మేనేజర్లకు మినిమం 26,000 రూపాయలు చెల్లించాలనేటువంటిది మా డిమాండ్ అండి. ఓకే, థ్యాంక్ యూ.